బయటకు వస్తాం కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరిని చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి, ఇంకా బయటకు వస్తాయి. ఆ 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి, పరుచుబట్టి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మరి లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టియాలా, ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష అని చెప్తున్నాడు ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే ఫీజులు ఏమైనా పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చినాయి కదా, అంత ఆతృతతో ఇంకా రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపడినావు? దానివల్ల టొపీస్ కేసు అని స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసులా కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోండి ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళీ కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళీ ఏమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు, మళ్ళీ అప్ప చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళీ ఇంకో లీడర్ పట్టిండు, మళ్ళీ కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపడిపోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళీ పట్టిండు, మళ్ళీ ఢిల్లీ పోయి. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దానికెళ్ళి చూడే కదా. ఇవి ఉన్న సుత్తులు బాంబు వేరండి. ఫస్ట్ ఈ పిట్ట బాంబు తొక్క ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం, బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తుంది.